గత ప్రభుత్వం హయాంలో విధ్వంసం జరిగిందని టీడీపీ వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదన్నారు బొత్స సత్యనారాయణ. ఏం విధ్వంసం జరిగిందో చెప్పాలన్నారు. వారసత్వంగా టీడీపీ అప్పులు ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ. ఉంటే విద్యుత్ రంగంలో మీరే కదా 50,000 కోట్ల రూపాయలు అప్పులు చూమి తీసుకొచ్చారు. మా ప్రభుత్వంలో తీసుకొచ్చింది ఓన్లీ 30,000 కోట్లే. విద్యుత్ ఛార్జీలు పెంచమన్నారు. టోప్ ఛార్జీలు వచ్చి మీరు ఎందుకు వేశారు? దాన్ని ప్రజలకు మీరు సబ్సిడీ చేయొచ్చు కదా డిస్కామ్లకి. మేము చేశాం కదా అప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు 48,000 కోట్లు. మీరు ఆ రూపాయలు చేయొచ్చు కదా. అంతేకాకుండా అప్పులు తెచ్చామన్నారు. వారసత్వంగా అప్పుల్ని మేము ఇచ్చామన్నారు. మీరే ఇచ్చారు కదా వారసత్వంగా. మరి మీరు సుమారు 50,000 కోట్ల రూపాయలు అప్పుల్ని ఇచ్చారు. ఇగో షీటు. ఇది వాస్తవం కాదా అవునా చూడండి. ఒకవేళ తప్పు అయితే తప్పు మీరు చెప్పింది మమ్మల్ని నిర్బంధించండి. మీరు వచ్చి దాన్ని ప్రివిలేజ్ ఇవ్వండి. విధ్వంసం అయితే ఉంటే